చాలా కాలం క్రితం జరిగిన విషయం అది. వీర్వర అన్న పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. తను ఒక పెద్ద ఓడలో పనిచేసేవాడు. సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు వేగంగా వీచిన తుఫాను వల్ల అతని ఓడ బాగా పాడైపోయింది. ఆ ఓడ విరిగి చెల్లాచెదురైపోయింది. స్పృహ కోల్పోయిన వీర్వర మరుసటి రోజు కళ్ళు తెరిచాడు. అప్పుడు తెలియని ఒక ద్వీపంలో అతను నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? ఎవరైనా చాలా దూరం వెళ్ళాక వీర్వరకి చివరికి ఒక నగరం కనిపించింది. ప్రజలు దొరికేశారు. ఇక్కడున్న ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు కనిపించట్లేదేంటి? మహారాజానా? ఎక్కడా? వద్దు, ఆగు. అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నన్ను మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ దీవి చూడటానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడున్న నియమాలు చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడున్న నియమాల ప్రకారం ఈ దీవికి ఎవరైనా దారి తప్పొచ్చినా లేకపోతే నీళ్ల కొట్టుకొచ్చినా వాళ్ళని మేము కొత్త రాజుగా మార్చేస్తాము. ఇంకా జీవితకాలమంతా పాత రాజుని ఎవరూ లేని దీవికి పంపించేస్తాము. ఎవరు రాజుగా ఉండి ఇక్కడ సేవ చేశారో వాళ్ళు జీవితం మొత్తం ఒంటరిగా ఉండాలా? ఇది నిజంగానే విచిత్రంగానే ఉంది. అంతా సరే, ఇప్పుడు ఇక్కడికి రాజెవరు? నేనే. వీర్వరాకి ఇప్పుడే విషయం అర్థమైంది. అతను ఎందుకు అంత బాధగా కనిపించాడు అని. ఎందుకంటే అతను రాజభవనాన్ని వదిలి మనుషులే లేని ద్వీపానికి వెళ్లాల్సిన వంతు వచ్చింది. అందుకే ఆ వయసు మళ్లిన వ్యక్తి దిగులుగా కనిపించాడు. ఆ ద్వీపం నియమాల ప్రకారం మరుక్షణమే వీర్వర మహారాజా వీర్వరగా మారాడు. వివేకవంతుడు ఇంకా దయాగుణం కలిగినవాడు కాబట్టి ప్రజలు అతన్ని ఎంతో ప్రేమించారు. కానీ వీటి మధ్య ఒక విషయం ఉంది. అది వీర్వర మనసుని ఎప్పుడూ తొలిచేస్తూనే ఉంది. అదేమిటంటే, ఒకరోజు ఎవరైనా రాజుగా మారి వస్తే అప్పుడు అతను ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లాల్సొస్తుంది. మరి దీని నుంచి విముక్తి పొందడానికి మహారాజా వీర్వరాకి ఒక ఆలోచన తట్టింది. సైనికులారా, వర్షపు కాలంలో సముద్రం పక్కన ఉన్న ఇల్లులు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతోంది. అందువల్ల నా ఆజ్ఞ ఏంటంటే, ఎవరూ లేని ఆ దీవి ప్రదేశంలో మన దేశంలానే ఆ దేశాన్ని కూడా బాగు చేయండి. అందులో ఇల్లు, కొట్లు, వీధులు ఇంకా అన్ని ఉండాలి. ఖాళీగా ఉన్న వీధుల్లోనా? కానీ మహారాజా, అక్కడికి ఇక్కడి నుండే పంపించిన మహారాజులే కదా అక్కడ ఉంటారు. ఇది నా కోరిక కాదు, ఆజ్ఞ. అర్థమైందా? అలాగే మహారాజా. మహారాజు వీర్వర ఆజ్ఞానుసారం మనుష్య సంచారం లేని ఆ ద్వీపంలో దట్టమైన అడవిని నరికి అభివృద్ధి పనుల్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ నిర్జనమైన ప్రదేశం నిర్జనంగా లేదు. నిర్జనంగా లేనప్పుడు ఎవరైనా కొత్తగా ఒక రాజు వచ్చినా కూడా వీర్వర అక్కడికి వెళ్ళి ఉండడానికి ఎందుకు బాధపడతాడు? ఈ విధంగా అతని పథకం బాగా పనిచేసింది. తర్వాత అతను ఏ బాధ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పుడు ఒకరోజు మహారాజా, చాలా దూరంలో ఒక ఓడ మునిగిపోయినట్టు వార్త అందింది. క్షమించండి మహారాజా, ఇలాగ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎవరైనా ఒకళ్ళు తేలుకుంటే ఇక్కడికి వచ్చేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే? దీనికి అర్థం మీ కొత్త రాజు రాబోతున్నారు. అవునండి మహారాజు గారు. ఇంకా దానికన్నా కష్టమైన విషయం ఏంటంటే
ఆ మునిగిపోయిన ఓడలో మన శత్రు జెండా ఉంది. వాళ్ళు మన దీవిని ఆక్రమించాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇంకా మన దీవి నియమాల ప్రకారం వాళ్ళ మనుషులు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళని మనం ఇక్కడికి రాజుగా చెయ్యాల్సి ఉంటుంది. ఈ వార్త వినగానే ద్వీపంలోని ప్రజలు ఆలోచించసాగారు. ఆ తర్వాత బాధపడ్డారు. వాళ్ళందరికీ మహారాజు వీర్వరా మీద ఎంతో ప్రేమ ఉండేది. అదేవిధంగా ప్రేమ, గౌరవం వీర్వరాకి వాళ్ల మీద కూడా ఉండేది. కాబట్టి బయట మనుషులు ఎవరైనా వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాడు. అందుకు అతను ఒక పథకాన్ని ఆలోచించాడు. మీరు మీ రాజుని ఖచ్చితంగా మార్చాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా మనం ఎందుకు ఇలా చేయకూడదు? మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళని రాజుగా ఎన్నుకోండి. అదెలా కుదురుతుంది మహారాజా? నియమం ప్రకారం తడిసి ముద్దయి వచ్చిన వ్యక్తే మాకు రాజుగా ఉంటారు. ఆ విధంగా వచ్చిన వ్యక్తి మనకి నచ్చిన వారే ఎలా అవుతారు? ఇప్పుడు రాజుగా నేనుంటాను. ఇప్పుడు రాజు వాళ్ళ నియమాల్ని సృష్టించగలరు, ఇంకా దాన్ని మార్చగలరు. మనకి తెలియని వాళ్ళందరూ మంచి వాళ్ళగా ఉండలేరు. ఇంకా తన రాజ్యాన్ని ఏవీ తెలియని వాడి చేతికి ఇవ్వడం అనేది తెలివైన విషయం కాదు. అవును, మహారాజు గారు సరిగ్గానే చెప్తున్నారు. అవునవును, కానీ ఈ విషయంలో మనం ఏం చేయగలం మహారాజా? చెయ్యాల్సింది మీరు కాదు, నేను. ఇక్కడ ఉన్న ప్రజల మంచిది కోసం నేను ఇక్కడ ఒక నియమాన్ని తీసుకొస్తున్నాను. మీరు మీలోనే ఒక రాజుని ఎన్నుకోవండి. కానీ మా మహారాజు వల్ల పశ్చాత్తాపం చూపించే అవకాశం ఉంది. అందుకే మహారాజుని బయట నుంచి ఎంపిక చేసేవాళ్ళం. ఇందుకు కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అలా ఆ రాజు మీ ఇష్టాల్ని నెరవేర్చలేదంటే, చెడు ఎక్కువ చేశారంటే, రాజ్యంలో ఉన్న ముఖ్యమైన నాయకుల దగ్గర రాజుని పదవి నుంచి తీసే అధికారం ఉంది. మహారాజా, ఇప్పుడు మీరు చెప్పిన విషయం మంచి విషయం. మీరు చెప్పిన విషయాన్ని మేము కూడా స్వీకరిస్తాం. ఇలా చూడండి మహారాజా, ఇటువంటి విషయం ఉందంటే మాకు ఎప్పటికీ మీరే ఎందుకు రాజుగా ఉండకూడదు? లేదు మిత్రమా, నేను ఇక్కడి నుండి వెళ్లాల్సిన సమయం ఆసనమయ్యింది. మీరే మీ రాజుని ఎన్నుకునే సమయం వచ్చింది. if you like this video, subscribe to our channel Murthy Media.